IVS, I am a DSC qualified teacher. సో నేను లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో అండి. చూడండి, ఎడ్గర్ డేల్ అనుభవ శంకు అనేది మనకి టెట్కి కానీ డిఎస్సికి కానీ చాలా ఇంపార్టెంట్. ఇది గణిత బోధన అభ్యసన శాస్త్రము. ఇందులో గణిత బోధన సామాగ్రి గురించి చెప్పుకుంటున్నాము. ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్, ఎడ్గర్ డేల్ స్కూల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. బోధనోపకరణాల ఉపయోగం ఏంటి అనేది చూసుకుంటే, విద్యార్థులకు పరిశీలన వ్యాఖ్యానించడానికి, సహసంబంధాన్ని, సమన్వయాన్ని స్థిరపరచడానికి, భావనల మధ్య, నెక్స్ట్ సంక్లిష్ట భావనలు స్పష్టపరచడానికి మనకు అవసరమైనవి బోధనోపకరణాలండి. నెక్స్ట్ బోధనోపకరణాల ప్రాముఖ్యత చూసుకుంటే, క్రమశిక్షణ సమస్యలకు పరిష్కారాలు, వైవిధ్యత కలిగిన వివిధ అనుభవాల కోడళ్ళు, ప్రత్యక్ష అనుభవాల ప్రత్యామ్నాయాలు, విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచడం, బోధనా సిద్ధాంతాల ప్రతిపాదన, సంవేదనాత్మక శక్తుల సమగ్ర వినియోగం, ఇవన్నీ మనకి అర్థమవుతాయండి చదువుకుంటే. నెక్స్ట్ చూడండి, పునర్బలన కారకాలు, వ్యక్తిగత భేదాలకు ప్రాధాన్యత. సమాచార భావ ప్రసార సాంకేతిక శాస్త్రాన్ని ఐసీటీ బోధనలో ఉపయోగించడంతో ఉపాధ్యాయుడు బోధనోపకరణాల గురించి, వాటి వినియోగం గురించి శాస్త్రీయంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందండి. ఇక్కడ బోధనోపకరణాల వల్ల మనకి ఇంకా బోధనను మెరుగుపరుచుకోవచ్చు. నెక్స్ట్ బోధనాభ్యసన ఉపకరణాల వర్గీకరణ వచ్చేసి శ్రవ్య దృశ్య ఉపకరణాలు, శ్రవ్య దృశ్య విడివిడిగా, మళ్ళీ శ్రవ్య దృశ్య రెండు కలిపి చూస్తూ క్లాసులు వినడం అండి. సో టేప్ రికార్డర్ ఉందనుకోండి, పాఠాలు అయితే ఉపాధ్యాయుడు కానీ విద్యార్థులు కానీ తమకు ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు తిరిగి వినవచ్చు. తర్వాత రికార్డ్ చేసి ముందుగానే తప్పుల్ని సరిచూసుకొని సరిదిద్ది ఆయా పాఠాలను టేప్ రికార్డర్ ద్వారా విద్యార్థులకు వినిపించవచ్చు. లేదా ఆకాశవాణి లేదా ఇతర ప్రైవేటు రేడియో ఛానళ్ల ద్వారా కూడా ప్రసారం చేయవచ్చు. ఈ విధంగా కేవలం ధ్వని ఆధారంగా వినడానికి మాత్రమే ఉపయోగపడే సాధనాలని శ్రవ్య ఉపకరణాలు, ఓన్లీ వినడం వరకే. నెక్స్ట్ దృశ్య ఉపకరణాలు అంటే చూడడం వరకే. రియల్ ఆబ్జెక్ట్స్ అండి, స్థిర చిత్రాలు, చార్టులు, నమూనాలు, వాస్తవ వస్తువులు లేదా నమూనాలు వగైరా తెచ్చి తరగతి గదిలో తాను ఉపయోగిస్తూ విద్యార్థుల చేత ఉపయోగింపజేయవచ్చండి. శ్రవ్య ఉపకరణాల కంటే కూడా మనము విద్యార్థులు చూస్తూ నేర్చుకుంటారు కాబట్టి దృశ్య ఉపకరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ శ్రవ్య దృశ్య రెండు కలిపి మనము బోధించేటప్పుడే వారికి వీడియో చూపిస్తూ వీడియో లెసన్స్ చెప్పడం అన్నమాట. ఈ రెండింటి కలయిక వల్లే అభ్యసన చాలా వరకు పరిపూర్ణమవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ కూడా రూపొందించిన పాఠాన్ని తరచు చూసుకుని తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక విద్యార్థులకు తప్పులు లేని పాఠం బోధించగలుగుతారు ఉపాధ్యాయులు. ఇక్కడ విద్యార్థులు చూస్తూ వింటారు. ఇవన్నీ మనకు తెలిసినవి ఏంటంటే ఒకసారి మనం రివైజ్ చేసుకుంటున్నాము. కాబోయే డిఎస్సి పరీక్ష కోసము మనము టెట్ కానీ డిఎస్సి కానీ దేనికైనా ప్రిపరేషన్ కొనసాగించడం కోసము మళ్ళీ మనము ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు కంటిన్యూ చేసుకుంటున్నాము. దూర విద్య ద్వారా అభ్యసన కొనసాగిస్తున్న వారికి ఈ సౌకర్యాలు ఎంతో మేలు కలిగిస్తున్నాయండి.